రామాయణం కిష్కింధాకాండను 7th సర్గలో 13 శ్లోకా నుంచి. బాధలో ఉన్న రాముడు అలా విలపిస్తూ ఉంటే చూడలేకపోయాడు సుగ్రీవుడు. అందుకే నీకు నమస్కరిస్తాను రామా, ఈ శోకాన్ని విడిచిపెట్టు, ధైర్యంగా ఉండు. నువ్వు శోకిస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను, నువ్వు ధైర్యంగా ఉంటే మేము ఇంకా ధైర్యంగా ఉంటాము అని. शोकेनाभिप्रपन्नस्य जीविते चापि संशयः स शोकं त्यज राजेन्द्र ధైర్యమాశ్రయ కేవలం. పూర్తిగా శోకంలోనే ఉండిపోతే అటువంటి వాళ్ళకి ప్రాణాలు నిలవటం అన్నది కష్టమే. ఎలా అయితే దశరథ మహారాజు రాముడు దూరం అయిపోయాడని చెప్పి బాధకి లోబడిపోయిన కారణంగా, తీవ్రమైన శోకం కారణంగా ఏమైంది, ప్రాణాన్ని కోల్పోయాడు. ఏదన్నా సరే సమస్య రావచ్చు, ఇంకోటి ఏదన్నా కావచ్చు, ఒక నొప్పే కావచ్చు, లేకపోతే చిన్న చిన్నవి ఏమన్నా మనకి జరిగినప్పుడు కూడా జీవితంలో ధైర్యంగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే శారీరకంగా, మానసికంగా కూడా మనకి కొన్ని చెయ్యటానికి శక్తి, సమర్థత కలిగి ఉంటాము. ఆ ధైర్యం అన్నది ఈ శోక కారణంగా మనం కోల్పోతాం లేకపోతే. అందుకే శోకంలో బాధకి బాగా తీవ్రంగా వెళ్ళిపోయినప్పుడు ప్రాణాలు నిలవటం అన్నది చాలా కష్టము. ప్రాణాల్ని కోల్పోయేదాకా మనం చేసుకుంటాము. ఏదన్నా సరే ఆయువు మూడినప్పుడు వెళ్ళిపోవటం అన్నది సాధారణం. అందుకే మనకి అకాల మృత్యువు అంటారు. అంటే కాలం కాని కాలంలో వెళ్ళిపోవటం. అంటే నీకు ఇంకా సమయం ఉంది, కాకపోతే కొన్ని నువ్వు సరిగ్గా చేసుకోని కారణంగా దాన్ని నువ్వు కొని తెచ్చుకున్నట్టుగా చేసుకున్నావు. అలాగే ఇక్కడ శోకం, తీవ్రంగా శోకానికి బాధపడినప్పుడు, ఇప్పుడు శరీరానికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మందు రాస్తే తగ్గిపోతుంది. 3 పూటలు రాసుకోమన్నారో, లేకపోతే ఒక మాత్ర వేసుకోమన్నారో, ఇంకొకటో మన వాళ్ళు చెప్పినట్టుగా చేస్తే అది తగ్గిపోతుంది. కానీ మనసుకు తగిలిన గాయం ఉంటుంది కదా, అది ఏం చేస్తుందంటే క్రమేణా ఈ బాధ తొలగనంత వరకు మనం చాలా మందిని చూస్తుంటాం. ఈ మానసిక బాధకి లోబడిన కారణంగా అది క్రమేణా క్రమేణా ఆ శక్తి అంతా కోల్పోయేలాగా, వాళ్ళలో అన్ని సన్నగిన్నేలాగా అయిపోయి త్వరగా ప్రాణాలని వాళ్ళు కోల్పోతారు. శారీరకంగా ఏదొచ్చినా తట్టుకోగలం కానీ మానసికంగా మనసుకి ఏదైతే అవుతుందో బలహీన పడిపోతాము. అప్పుడు అది నిన్ను శారీరకంగా కూడా బలహీనంగా చేసేస్తూ ఉంటుంది, మరణానికి దగ్గర చేస్తుంది అన్న భావనలో చెప్తున్నాడు. అందుకే ఓ రాజేంద్ర, శోకాన్ని వదిలిపెట్టు, దాని నుంచి బయటకు రా, చాలా ధైర్యంగా నువ్వు ఉండాలి. హితం వయస్య భావేన భూమి నోపదీశామి తే వయస్యతాం పూజయన్మేన త్వం శోచితుమర్హసి. ఓ రామ, నేను స్నేహభావంతో చనువుతో నీతో, పైగా నీ మంచి కోరే చెప్తున్నాను. ఈ ఉపదేశంగా నువ్వు భావించకంటే నీకు చెప్పే అంత అర్హత నాకు అన్ని రకాలుగా లేదు, కాకపోతే నీ మీద ఉన్న స్నేహం కొద్దీ, నీ మీద ఉన్న మమకారం కొద్దీ నువ్వు ఇలా ఉంటే చూడలేకపోతున్నాను, అందుకే ఈ మాటలు చెప్పాను. అంతేగాని నీకు చెప్పే అంత నాకు లేదు. నీ మేలు కోరుకునేవాణ్ణి నేను కాబట్టి నేను ఉపదేశం ఇవ్వట్లేదు. నా స్నేహము, పైగా నీ స్నేహం మీద నా గౌరవము, విశ్వాసంతో నువ్వు శోకించటం మానేసాయి. పైగా ఎందుకు ఆ స్నేహం, మిత్రత్వం ఎలా జరిగింది, అగ్ని సాక్షిగానే జరిగింది. సుగ్రీవుడికి బాధ వాలి వల్ల కలుగుతుంది కాబట్టి వాలిని హతమారుస్తానని రాముడు చెప్పాడు. సీతని జాడ ఎలా అయినా కనుక్కుని అప్పజెప్తాను అని మళ్ళీ సుగ్రీవుడు కూడా ప్రమాణం చేశాడు. అందుకుని నా స్నేహం మీద గౌరవంతో అయినా సరే ఈ బాధని వీడు అంటే నేను తప్పకుండా ఆ పని చేసి తీరుతాను. అందుకుని బాధ నుంచి బయటకు రా రామా అని. మధురం సాత్వితస్తేన సుగ్రీవేణ స రాఘవః ముఖమశ్రు పరిక్లిన్నం వస్త్రాంతేన ప్రమార్జయతు. ఆత్మీయులతో ఉన్న ఆ సుగ్రీవుడు ఈ మధురమైన ఓదార్పుతో మాటలు ఎప్పుడైతే శ్రీరాముడికి చెప్పాడో కాస్త ఊరట చెందాడు. అంటే ఇక్కడ గుణాలు గురించి ఎందుకు ప్రాధాన్యంగా సాత్విక గుణం, సంపన్నత ఇవన్నీ చెప్పారు అంటే, గుణమయంగా ఉన్న మనము సాత్విక గుణం, రజోగుణం, తమో గుణం మూడు అల్లకల్లోలం చేసేస్తూ ఉంటాయి. ఎవరికి చంచలత్వం ఎవరికి ఉంటుంది, వికారాలు ఎక్కువగా ఉన్న వాళ్ళకి. దుర్గుణాలు ఇలాంటి మన అలవాట్లు కానంటే పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునేదాకా కూడా నువ్వు ఏం చేస్తున్నావు, ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి, ఏ ఆహారాన్ని తీసుకుంటున్నావు, ఎవరితో సాన్నిధ్యంగా ఉంటున్నావు, ఇవన్నీ మన మీద ప్రభావం చూపిస్తాయి. దీని కారణంగా ఈ గుణం నుంచి ఆ గుణంకి, ఆ గుణం నుంచి ఈ గుణంగానే చాలా తేలిగ్గా పడిపోతూ ఉంటాము. తామసిక నుంచి రాజోగుణానికి, రజోగుణం నుంచి సాత్విక గుణానికి మాత్రం రాము. రజోగుణం నుంచి తమో గుణానికి వెళ్ళిపోతూ ఉంటాము.
కానీ తమో గుణం నుంచి రజోగుణానికి, రజోగుణం నుంచి సాత్వికానికి వచ్చి, సాత్వికం నుంచి మళ్ళీ రజోగుణానికి పడిపోకుండా ఉండగలిగిన సమర్థత చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఇవి మళ్ళీ నియమ నిష్టలతో ఎవరైతే ఉంటారో, చెయ్యవలసినవి చెయ్యటం, చెయ్యకూడనివి చెయ్యకుండా, పైగా జ్ఞానపరమైన మార్గంలో ఉండి అజ్ఞానానికి కారణమైన వాణ్ణి చాలా చక్కగా వాటికి దూరంగా ఉండటము. పైగా 2 రోజులు చేసి 3 రోజులు చేసి మానేస్తే అది రాదు. పైగా ఎన్నో జన్మల నుంచి మనకు ఏవైతే సంస్కారాలు ఉన్నాయో దాని కారణంగా మళ్ళీ కొంతమంది ఒక్క సాన్నిధ్య కారణంగా అవి మనకి సులభమవుతూ ఉంటాయి. ఇక్కడ అందుకు చెప్పటము. పైగా ఇక్కడ మధురంగా మాట్లాడితే ఇక్కడ రాముడికి కాస్త హాయిగా అనిపించింది అంటే అర్థం ఏమిటి అంటే, మన మాట తీరు బట్టి అవతల వాడిని బాధించేలాగా ఉంటుంది, బాధ నుంచి బయటపడేలాగా కూడా ఉంటుంది అదే మాట. అందుకే సమయానికి, సందర్భానికి తగ్గట్టుగా వ్యవహరించగలగటం అన్నది మళ్ళీ సమర్థతగా ఉన్న వాళ్ళకే అది రావటము. రాముడు ఇతరులొక్క బాధను కూడా తన బాధగా భావించి, తన సమస్యని పక్కన పెట్టి, వాళ్ళ సమస్యని కూడా తన సమస్యగా భావించి, అది పరిష్కారం చేసి వాళ్ళకి సుఖాలు అందజేస్తాడు. పైగా అందరినీ సమభావంలోనే తీసుకుంటాడు, అలానే వ్యవహరిస్తాడు. అందుకే ఇక్కడ సుగ్రీవుడు యొక్క మాటలతో ఈ ఊరట చెంది వెంటనే తన కంటి నీరుని తన ఉత్తరీయంతో తుడుచుకున్నాడు శ్రీరాముడు. ప్రకృతిస్తస్తు కాకుత్సహ సుగ్రీవ వచనాత్ ప్రభు సంపరిష్యజ్య సుగ్రీవం ఇదం వచనమబ్రవీత్. సుగ్రీవుడు యొక్క మాటలు ఆ ప్రభావం రాముడి మీద ఎందుకు చూపిస్తుందంటే, రాముడి మీద ఏ ప్రభావం ఎప్పటికీ చూపించదు. ఎందుకంటే అంత స్థిరంగా ఉంటాడు, ఆ స్థిరత్వాన్ని, దృఢత్వాన్ని కోల్పోడు. కాకపోతే ఇక్కడ కొంతమంది ఏవైతే కొన్ని లక్షణాలతో ఉంటారో ఆ లక్షణాల యొక్క ప్రభావం అవతల వాళ్ళ మీద కూడా పడుతూ ఉంటుంది. సుగ్రీవుడిలో ఆ గుణాల కారణంగానే ఆ స్నేహం ఏర్పడింది. సుగ్రీవుడు యొక్క మాటలు రామచంద్ర ప్రభు మనస్సులో అంటుకున్నాయి. ఇప్పుడు కొన్ని మనకి సమస్యకి పరిష్కారం లభించదు. పైగా వాళ్ళేం మనకి పెద్దగా వచ్చేసి ఆర్థికంగాను, ఇంకో రకంగాను ఏమీ చెయ్యలేదు. కాకపోతే ఈ మనస్సుకి తగిలేవి ఎలా ఉంటాయి, మనస్సుకి నాటుకునేవి. మన బాధలో ఉన్నప్పుడు ఎవరైతే మన పక్కనే ఉంటారో, లేకపోతే ఆ సమస్య ఏదైనా మనకు వచ్చినప్పుడు మన వాళ్ళే, నేను కన్నవాళ్ళు, నన్ను కన్నవాళ్ళు నా పట్ల వ్యవహరించే తీరు, అప్పుడు దాకా నాతో స్నేహంగా ఉండి నాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు దాన్ని వక్రీకరించి అన్నీ నా మీదే తోసేసి విడిచి వెళ్ళిపోయేలాగా కొంతమంది వ్యవహరిస్తూ ఉంటారు. అవి కూడా మనస్సుకి తాకుతాయి. అందుకని శరీరానికి తగిలింది నేను కాలానుగుణంగా మర్చిపోతాను, కానీ మనస్సుకి తగిలిందంత త్వరగా మనము మర్చిపోలేము. అలాగే మనకి స్వల్పంగా చేసినా సరే, ఎలా అయితే రాముడిలో ఉన్న అసలైన గుణం ఏమిటి అంటే అన్ని గుణాలు సంపన్నంగానే ఉన్నాయి. తనకి స్వల్పంగా ఎవరన్నా సహాయం చేసినా సరే కొండంతగా భావించేవాడు. ఇలాగా తన శోకపడుతూ ఉంటే అంతలాగా తను కూడా శోకానికి లోబడిపోయి సుగ్రీవుడు చెప్పిన మాటల కారణంగా ఆ రాముడు మనసుకి తాకాయి. అందుకని ఆ మనస్సు కాస్త స్థిమితపడింది. ఎందుకంటే రాముడు వేరే వాళ్ళని బాధకు లోబడితే అస్సలు చూడలేడు. వెంటనే సుగ్రీవుణ్ణి గాఢంగా కౌగిలించుకుని మళ్ళీ సుగ్రీవుడితో రాముడు ఇలా చెప్తున్నాడు. కర్తవ్యం యద్వయస్యేన స్నిగ్ధేన చ హితేన చ అనురూపం చ యుక్తం చ కృతం సుగ్రీవ తత్వయ. ఓ సుగ్రీవ, నీ యొక్క ఆదర అభిమానాలు, హితకరమైన మాటలు, ప్రాణమిత్రుడివి చేసే పని నువ్వు చేశావు. అంటే మనుష్యులతో స్నేహం చేయటం పెద్ద విశేషం ఏమీ కాదు. పైగా నా అన్న వాళ్ళు, ఇప్పుడు నా కుటుంబంలో ఉన్నవాళ్ళు, నా అక్క చెల్లెలు, నా అన్న తమ్ముళ్ళు, నన్ను కన్న నా వాళ్ళు, వీళ్ళు నాతో స్నేహంగా ఉండి నాకు ఏదన్నా వచ్చినప్పుడు వాళ్ళు నాకు సహకారాలు అందించడం పెద్ద విశేషం కాదు. అంటే అది తక్కువని కాదు అర్థం. అంటే వీళ్ళందరూ నా వాళ్ళే కదా, నాతో వాళ్ళకి బంధం ఉంది. కానీ నాకు తెలియని వాళ్ళు ఎవ్వరో కాకపోతే స్నేహం ఏర్పడినప్పటి నుంచి అంతలాగా ఏదో బంధుత్వం ఉన్నవాళ్ళలాగా మన కోసం పరితపించిపోయే వాళ్ళు ఉంటారు కదా. అలాగే ఇక్కడ నిజంగా నా మేలు కోరుకుని, పైగా నువ్వు చూపించే ఆదర అభిమానాలకి ప్రాణంతో ప్రాణంగా ఉండేవాళ్ళు ఎలా అయితే చేశారో నువ్వు కూడా అలానే చేసావు. పైగా ఏదైతే అగ్ని సాక్షిగా అంటే ఆ మాట ఇచ్చావు అంటే ఆ మాటకి అంతలా కట్టుబడి ఉండిపోడు. ఇప్పుడే కదా మాట ఇచ్చింది, తర్వాత చేస్తాలే, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు చూస్తాలే, ఇలా కాదు. అందుకుని
నువ్వు చేసిన పని అలాంటిది, ఉత్తమమైనది. పైగా నువ్వు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా సమయోచితములు. అంటే ఆ సమయానికి తగినట్టుగా మాట్లాడాడు. దుఃఖం తొలగించుటలో కూడా సమర్థత కలిగిన మాటలు మాట్లాడావు. మనం కూడా మాట్లాడతాం, కాకపోతే అర్థం పర్థం లేని ఆ బాధను పెంచేలాగా మాట్లాడతాం. పుండు మీద కారం జిమ్మినట్టుగా ఉంటూ ఉంటాయి. ఓదారుస్తున్నాననే అనుకుంటాం. ఎందుకంటే అజ్ఞానంలో ఉంటాం కదా! ఇలా మాట్లాడచ్చా? మాట్లాడకూడదా? ఇది సందర్భమా? కాదా? అన్న విచక్షణ ఉండదు. అవన్నీ పరిపక్వత చెందిన వాళ్ళకే వస్తాయి. అందుకే కొన్ని సందర్భాల్లో మాట్లాడుకోకుండా ఉండటమే చాలా ఉత్తమము. కొన్ని సందర్భాల్లో వ్యక్తపరచడం, మాట్లాడటం అన్నది అవసరము. ఎంత కావాలో అంత. ఏది చెప్పాలో ఆ విషయము. నేనున్నానన్న భరోసా చాలు. పిల్లలుంటారు మనకి. బయట వెళ్తారు, ఆడుకుంటారు, ఇంటికొచ్చేస్తాడు. వాడు ఇంకొకడు తిట్టాడో, తోసేసాడో, దెబ్బ తగిలింది. వాడు రాంగానే అమ్మ అని లేకపోతే నాన్న అని మనల్ని పట్టుకుంటాడు. లేకపోతే పలానా వాళ్ళు నన్నేదో అన్నారు నువ్వు రా అని చెప్పి మనకు తీసుకెళ్తారు. నీకెందుకు నేనున్నాను. మనం వెళ్దాంలే కొంచెం సర్దుకో అని చెప్పినప్పుడు మా అమ్మ చూసుకుంటుంది. మా నాన్న చూసుకుంటాడు. వాడు ఎంత ధీమాగా ఇంటికెలా వచ్చి చెప్పాడో మనం ఆ మాట చెప్పాక కూడా వాడికి మళ్ళీ ఆ ధైర్యం ఉంటుంది. లేకపోతే వాడు మాట చెప్పకుండానే నువ్వే ఏదో చేసుంటావు నేను వాడిని చితక బాధేస్తే వాడు నాకు ఇంకోసారి ఏదన్నా చెప్తాడా? పైగా అలా కాదు కదా వ్యవహరించాల్సింది. ఇక్కడ కూడా అందుకే కొన్ని సమయోచితములు ఆ సమయానికి, సందర్భానికి చెప్పవలసింది చెప్పాలి. బాధలో ఉన్నవాడికి ఆ బాధ నుంచి బయట పడేలాగా ఒక్క ఓదార్పు మాట. అందుకే మాట చాలా ప్రధానము. అక్షరమే పరబ్రహ్మ స్వరూపము అంటాము. ఈ అక్షరాలతో కూడుకున్న పదాలేవైతే మనం మాట్లాడుతున్నామో, మాట్లాడగలిగే శక్తి ఒకటి ఉంది కాబట్టి ఉచ్చరిస్తున్నావు. దాన్ని చాలా చక్కగా వినియోగించుకోవాలి. రామ అని పిలిస్తే, కృష్ణ అని పిలిస్తే, ఇంకోటేదో శివ అని పిలిస్తే, ఇవి ఉత్తమమైన నామాలు అనుకుంటే కాదిక్కడ. ప్రతి అక్షరము పరమాత్మే, అక్షర స్వరూపము. ఉచ్చారణ జరుగుతుంది. అట్లా వ్యక్తపరుస్తున్నాము. ఒకటి శబ్ద తరంగాలతో కూడుకొని వస్తున్నాయి అంటే, దీనికి మూలం పరమాత్మ. ఉచ్చరించగలుగుతున్న చాలామంది మాట్లాడలేని వాళ్ళున్నారు. కానీ మనం మాట్లాడగలుగుతున్నాం కదా! అందుకే ఇక్కడ సమయోచిత్తము. అంటే నీకు సహాయ సహకారాలు అందించిన వాడు ఇంతే చేశాడు. వాడు చేసిందేంటి అని మాట్లాడకు. నీకు అందించాడు ఆ సమయంలో అంటే పరమాత్మ అటు నుంచి నీకు అందేలాగా చేశాడు. అవతల వాడిని కూడా అంతలాగా నువ్వు గౌరవించాలి. తక్కువ, ఎక్కువ అని అనకూడదు. ఆ సమయానికి నీకు చేశారు. అందుకే సమయోచితంగా వ్యవహరించే మాటలు గాని, ఆ క్రతువులు గాని అన్నిటిని నువ్వు గౌరవించాలి. దుఃఖాన్ని తొలగించుటలో కూడా సమర్థత కలిగినటువంటి మాటలు మాట్లాడావు. పైగా నాకు ఏమీ తెలీదంటున్నాడు కాదు. ఏమీ తెలియనట్టేం మాట్లాడలేదు నువ్వు. నువ్వు చేసింది చాలా సబబైన పని అని చెప్పి మెచ్చుకున్నాడు రాముడు. ఏదన్నా సరే పిల్లలనైనా సరే మనకేదన్నా చేసి ఇట్లా ఉన్నప్పుడు మెచ్చుకుంటే వాడు ఇంకా ఎక్కువ చేస్తాడు. కృషి చేస్తాడు. ఇలా కదా నేనుండాలి అని వాడికి కాస్త అవగాహనొస్తుంది. ఏది చేసినా తిట్టుబోస్తూ ఉంటే చేసినా తిడుతున్నారు, చెయ్యకపోయినా తిడుతున్నారు. చేయటం మానేద్దామనే అనుకుంటారు సాధారణంగా. ఏష చ ప్రకృతిస్థోహం అనునీతస్త్వయా సఖి దుర్లభో హిదృశో బంధుః అస్మిన్ కాలే విశేషతః. ఓ మిత్రమా, చక్కని నీ అనునయమైన మాటలు అంటే ఈ సమయానికి తగ్గట్టుగా ఏదైతే మాట్లాడావో నాకు చాలా ఊరట కలిగింది. సహజంగా నీ వంటి ఆత్మీయుడు దొరకటం దుర్లభం. అంటే నిజంగా బాధల్లో ఉన్నవాడిని చూసి చాలామంది ఆనందపడతారు తప్పితే, అయ్యో పాపం బాధొచ్చింది అని వాళ్ళు ఏదన్నా సాయం చేద్దామని దగ్గరికి వచ్చేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. మన కన్న పిల్లలైనా సరే, లేకపోతే మనల్ని కన్న వాళ్ళైనా సరే, ఇప్పుడు ఉన్న వ్యవహారం ఎలా ఉంది అంటే, నా నెత్తి మీద ఎందుకు ఈ బాధ? నా సమస్యలే నాకెక్కువగా ఉన్నట్టుగా పక్కకు జారుకునే రోజుల్లో ఉన్నాయి. అందుకే ఇది చాలా దుర్లభము. అంత తేలిగ్గా అటువంటి వాళ్ళు మనకి దొరకరు. దొరికిన వాళ్ళని గౌరవించుకోవాలి. దొరికే వాళ్ళని అంటే విలువ తెలుసుకొని నడుచుకోవాలి. వాళ్ళకంత విలువ నీకు వాళ్ళు ఇస్తున్నందుకు ఆ సహాయ సహకారాలకి నువ్వు కూడా అంత తగ్గట్టుగా ఉండాలి. ఆత్మీయులు దొరకటం అన్నది చాలా అరుదు. అందుకే పైగా ఇట్లాంటి ఆపద సమయాల్లో లభించటం ఇంకా కష్టం కదా! మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు సహాయాలు, సహకారాలు అందరూ అందిస్తారు. మన దగ్గర బానే ఉంది కాబట్టి. మన దగ్గర అన్నీ లేని స్థితిలో ఉన్నప్పుడు అంటే నేనేది నీకు చేయలేని స్థితిలో ఉన్నాను. అలాంటి సమయంలో కూడా ఎవరైతే అందజేస్తున్నారో వాళ్ళు అసలైన అందుకే సమస్య వచ్చినప్పుడు సమస్యొచ్చింది బాధపడేదానికన్నా అందరి యొక్క నిజ స్వభావం బయటపడుతూ ఉంటుంది. మన వాళ్ళెవరు, మన వాళ్ళు కాని వాళ్ళెవరన్నది చాలా స్పష్టంగా అయిపోతూ ఉంటుంది. అందుకని సమస్యొచ్చినప్పుడు కూడా ఏం బెంబేలెత్తిపోక్కర్లేదు. ఎందుకంటే నిజ స్వరూపం చాలా తేట తెల్లమైనట్టుగా వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అప్పటిదాకా నటించిన వాళ్ళు అది అప్పుడు వ్యక్తపరుస్తారు. ఎందుకంటే మన వల్ల వాళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదు గాబట్టి. అప్పుడది మొహం మీద చెప్పినట్టుగా చెప్పేస్తారు.
किन्तु यत्नस्त्वया कार्यो मैथिल्याः परिमार्गणे राक्षसस्य च रौद्रस्य रावणस्य दुरात्मनः. అదే సరే కానీ సీతాదేవి జాడ గురించి, దుర్మార్గుడైన క్రూరుడైన రాక్షసుడు యొక్క నివాస సమాచారాల గురించి తెలుసుకోవటానికి కాస్త పూనుకో అన్నాడు రాముడు. మయా చ యదునుష్ఠేయం విశ్రబ్ధీన తదుచ్యతాం వర్షస్వివాచ సుక్షేత్రే సర్వం సంపద్యతే మయి. ఓ మిత్రమా, నీ మేలు కోరకై నేను చెయ్యవలసిన పనిని నిస్సంకోచంగా నాకు కూడా చెప్పు. నేను నీకు ఎలాగ సహాయం చెయ్యగలాలి? ఎందుకంటే వాలిని చంపుతా అన్నాడు. కాకపోతే ఎలా కావాలి? ఏం చెయ్యాలి? వర్షాకాలంలో మళ్ళీ పంట పొలాలలో నాటిన విత్తనంలాగా నా వలన ఆ కార్యము సఫలమగును. అంటే వర్షాకాలంలో మనం ఎక్కువగా కష్టపడక్కర్లేదు. దాని కారణంగా విత్తనాలు వేసేస్తే అవి చాలా చక్కగా మొలకలు. ఎండాకాలం వచ్చినప్పుడు కొంచెం కష్టపడాలి. ఆ భూమిలో సారం ఉండదు కాబట్టి. అందుకని నేను చెయ్యవలసిన కార్యం సఫలం చెయ్యటానికి నువ్వు ఏం చెయ్యాలో సంకోచించకుండా చెప్పు అన్నాడు. మయా చ యదిదం వాక్యం అభిమాన సమీరితం తత్వయా హరిషార్దూల తత్వమిత్యుపధార్యతాం. ఓ వానరశ్రేష్ఠ, నా పరాక్రమాలతో విశ్వాసం అంటే నా ఒక్క బలాల గురించి, అంటే వాలి బలం ఎంతో సుగ్రీవుడికి తెలుసు కానీ రాముడు యొక్క బలాల గురించి కానీ రాముడు ఏది చెయ్యగలడు, ఆ సమర్థత ఏంటి కానీ తెలీదు. ఇప్పుడు వాలి గురించి తెలిసినప్పుడు భయానికి లోబడిన వాడు రాముడు ఆ కార్యం చేస్తాడో లేదో అని ఎక్కడన్నా కాస్త అనుమానం ఉండి ఉండొచ్చు. అందుకని విశ్వాసంతో వాలిని తప్పకుండా నేను చంపుతాను, నీకు మాట ఇచ్చాను కదా, అది యథార్థమే. అనృతం నొక్తపూర్వం మే నచావక్షే కదాచన ఏతత్తే ప్రతిజానామి సత్యేనైవ చతీశపి. నన్ను నమ్ము, నేను ఇంతవరకు కూడా అబద్ధం చెప్పనే లేదు. పైగా అబద్ధం ఇంక ఎప్పటికీ కూడా నేను చెప్పను. నేనేదైతే ప్రమాణం చేసి చంపుతానని చెప్పానో అది నేను తప్పకుండా చేస్తాను. అందుకని దానికి తగ్గట్టుగా నేను చెయ్యవలసిన కార్యానికి నీకు ఏం కావాలి, లేకపోతే ఇది ఎలా చెయ్యాలి, ఏమిటి అన్నది నాకు వివరాలు చెప్పు అని అడిగాడు. తతః ప్రహృష్టः సుగ్రీవో వానరైః సచీవైః సహ రాఘవస్య వచః శ్రుత్వా ప్రతిజ్ఞాతం విశేషతః. రాముడు మాటలకు అందున ప్రమాణపూర్వకంగా పలికిన ఆ మాటలకి సుగ్రీవుడు మళ్ళీ తన పక్కనే ఉన్న ఆ మంత్రులతో ఇలా చాలా ఆనందాన్ని వ్యక్తపరిచాడు. ఏవమేకాంత సంపృక్తో తతస్థో నరవానరో ఉభావన్యోన్య సదృశం సుఖం దుఃఖం అభాషతం. ఇలా శ్రీరాముడు సుగ్రీవుడు నీ ఏకాంతంగా రహస్యంగా మాట్లాడుకుంటూ పరస్పరం తమ కష్ట సుఖాల్ని తెలుపుకున్నారు. మహానుభావస్య వచో నిశమ్య హరిర్నారాయణం వృషభస్య తస్య కృతం సమేనే హరివీరముఖ్య తథా స్వకార్యం హృదయేన విద్వాన్. వానర ప్రముఖుడైన సుగ్రీవుడు, అలాగే ప్రతిభాశాలి పురుషశ్రేష్ఠుడైన మహానుభావుడైన శ్రీరాముడు మాటలు విని సుగ్రీవుడు తన కార్యం అంటే వాలిని చంపటం ఎలా, అది పూర్తి చేయటానికి తన మనసులో ఎలా అనుకుంటున్నాడో అవన్నీ చెప్పటానికి సిద్ధపడ్డాడు సుగ్రీవుడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో 7th సర్గ సంపూర్ణం.